క్రీస్తునందు ప్రియులారా, ప్రభుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాలను తెలియజేస్తున్నాను. గుడ్ ఫ్రైడే నేను మనం తెలుగులో మంచి శుక్రవారం అని, మహాశుక్రవారం అని పిలుస్తూ ఉంటాం. యేసు క్రీస్తు నలగబట్టబడటము, ఆయన తన ప్రాణాలు అర్పించటము మనకు మంచిది ఎలా అవుతుంది? ఇది మహాశుక్రవారం ఎలా అవుతుంది? బాధపరితంగా ఆ దినము గడుపుతున్నారు. ఆ రోజున రాత్రి కాలం నుంచి, ఫ్రైడే ముందు నుంచి యేసు క్రీస్తు పట్టబడటం, ఆయనను అధిపతుల యొద్దకు తీసుకురావటం, శిష్యులు పారిపోవటం, పారిపోయినటువంటి వారు వారి కుటుంబాలలో వారి ప్రియులతో జరిగింది తెలియటం, యేసు క్రీస్తును తీసుకువెళ్తుండగా మార్కు అనేటువంటి యవనస్తుడు కూడా పారిపోతూ ఉన్నాడు. ఇలాగ కొంతమంది చూస్తూ పారిపోతూ ఉంటున్నారు. పట్టణంలో గలిబిలి, క్రీస్తును పట్టుకున్నారు, క్రీస్తును బంధించారు, క్రీస్తును తీసుకువెళ్తున్నారు. ఏమవుతుందో ఆ రాత్రి యెరూషలేము పురంలో చాలా మందికి నిద్ర లేదు. ఆ రాత్రి సైనికులకు ఏం జరుగుతుందో, శిష్యులకు ఏం జరుగుతుందో, అధిపతులు ఏం చేయాలో ఎవరికి ఏమీ తెలియనటువంటి పరిస్థితి. నిజంగా ఆయన దొరికాడా? ఒక ఆలోచన. ఇప్పుడు దొరికిన వాడిని మనకు ఏం చేయాలి? ఇంకొక ఆలోచన. అధిపతులు ఏం చేయబోతున్నారు? ఈయనను, ఆయన తనను తాను ఎలా రక్షించుకోబోతున్నాడు? ఆయన శక్తిమంతుడని చెప్తూ ఉంటాడు కదా. ఇలాంటి గందరగోళాలు, ఇలాంటి అనుమానాలు, ఏం జరగబోతుందనేటువంటి క్యూరియాసిటీ కొందరిలో, ఏమైపోతాడో అనే ఆందోళన మరికొందరిలో, ఏం చెయ్యాలి ఇప్పుడు, నెక్స్ట్ ఏం చేస్తే ఏం జరుగుతుంది? ఒకవేళ క్రీస్తుని శిక్షిస్తే, ఇన్ని వేల మంది క్రీస్తును అనుసరిస్తూ ఉన్నారు, ఆయన వస్తే ఒక ఇంటిలో ప్రవేశిస్తే ఇంటి చుట్టూ జనం గుమిపోవటం వలన లోనికి వెళ్ళడానికి లేక ఇంటి పైకప్పునే ఇప్పే అంత పరిస్థితుల్లో విస్తారంగా జనులు వస్తున్నారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు వేల మందికి పంచిపెట్టారంటే అర్థం చేసుకోండి. మన ఆలయంలో ఎంతమంది ఉంటున్నాం? 100 నుంచి 200 మంది తింటున్నాం. 100-200 మంది జనమే ఇలా ఉంటుంటే, వేల మంది జనం ఉంటే ఎలా ఉంటుంది? అంతమందికి ఆయన ఆహారం పంచిపెట్టాడు అంటే ఆయనను వెంబడించే ఫాలోవర్స్ ఎంతమంది అవుతున్నారు? రాజులే కానీ, గవర్నర్లే కానీ, యాజకులే, ప్రధానులే కానీ ఎవరైనా క్రీస్తును టచ్ చేయాలి అంటే నెక్స్ట్ జరిగే పరిణామం ఏంటి? ప్రజల నుంచి వచ్చే తిరస్కారం ఏంటి? దాన్ని ఎలా అధిగమించాలి? ఇవన్నీ వారు ఆలోచించాలి. ఎందుకంటే ఒక శిష్యుడు వచ్చి, నేను ఆయన మీకు అప్పగిస్తాను, మీరు నాకేమి ఇస్తారు అన్నాడు. ఆయనతో ఉంటే నువ్వే అప్పగిస్తాను. అవును, అప్పగిస్తాను, నాకేమి ఇస్తాను? 30 వెండి నాణాలు ఇస్తాను, తీసుకున్నాడు. వెళ్ళాడు. వీళ్ళు మాట్లాడుతున్నారు, ఏంటి నిజంగానే అప్పగిస్తాడా? అతనే వచ్చి మన దగ్గర ఇలా చెప్తున్నాడు ఏంటి? యేసుక్రీస్తు పంపించాడా? ఇతనే వచ్చాడా? వారిలో వారి డిస్కషన్. ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత పిలుస్తున్నాడు, ఇదిగో రేపు రాత్రి పలానా సమయానికి మీరు సిద్ధపడకండి, మీ సైన్యాన్ని పంపించండి. ఆయన పట్టుకున్నాం. నేనేదో తమాషా చేస్తున్నాడు అనుకున్నాను, ఇతడేదో మోసం చేస్తున్నాను అనుకున్నాడు. మళ్ళీ వచ్చి ఇంటిమేషన్ ఇస్తున్నాడు, ఎక్కడ దొరుకుతాడో కూడా చెప్తున్నాడు. నిజమేనా? సరే అన్నాడు కదా, వాళ్ళు గురించి పంపేయండి. అధిపతుల్లో ఉండేటువంటి ఆలోచన. సరే, అరే మీ 10 మంది వెళ్ళండి, ఆయనతో వెళ్ళండి, ఆయన చూపించిన మనిషిని తీసుకొని రండి, బంధించి తీసుకొని రండి. ఆయన పారిపోతాడు. ఆయన మంత్రాలు మాయలు చేసేటువంటి స్వభావం ఉన్నది కాబట్టి కొంచెం బందోబస్తుతో వెళ్ళండి పంపించాడు. వారు వెళ్ళారు. ఇస్కరియోతు యూదా
ఆయనతో కూడా ఈ సైనికులు వెళ్ళగా అధిపతులు తమ మందిరాల్లో తమ ఆఫీసులో కూర్చొని నిజంగా ఈ రాత్రి ఆయన వస్తాడా, వెళ్ళిన వాళ్ళు పట్టు తీసుకురాగలిగిన శక్తివంతుల, ఆయన దొరుకుతాడా, ఈ ఆలోచనలు చేస్తూ ఉండగా కొంతసేపటికి నిజంగానే వచ్చారు. వీళ్ళు తీసుకొచ్చారు, ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికి తీసుకువెళ్ళాలి, ఇలాంటి కన్ఫ్యూజన్ అనేటువంటిది అధిపతుల్లో అధికారుల్లో ఉంటుంది. ప్రజల్లో ఏమవుతుంది అనేటువంటి టెన్షన్ ఉంటుంది. ఆయా పరిస్థితుల మధ్య రాత్రంతా యేసు క్రీస్తును విచారణ నిమిత్తము కైప దగ్గరకు, అన్న దగ్గరకు, పిలాతు దగ్గరకు, హేరోదు దగ్గరకు, పిలాతు దగ్గరకు అటు ఇటు తిప్పుతూ ఉంటున్నారు. తెల్లారితే పస్కా పండుగ. వారు మైలపడిన దాన్ని ముట్టకూడదు, దోషులను ముట్టకూడదు. వారికంటూ కొన్ని నియమాలు ఉంటాయి. పస్కా పండుగ రోజున ద్రోహం చేయకూడదు, అన్యాయం చేయకూడదు, నిరపరాధిని శిక్షించకూడదు. అది విమోచన, ఇశ్రాయేలుకి విధించబడిన కట్టడ. తప్పనిసరిగా ఇశ్రాయేలు అందరూ ఆ మాసంలో ఆ పండుగను ఆచరించి తీరాలి. అది ఎలా ఆచరించాలి అంటే పస్కా పశువును సిద్ధపరచుకొని, కాళ్ళకు జోడులు తగిలించుకొని, వేగిరి పడుతూ, పులి అనే రొట్టెలతో ఆచరించాలి, చేతుకూరలతో ఆచరించాలి. ఆ ప్రాంతం అంతా తెల్లారి పండుగ కోసం వాటిని సిద్ధపరచుకుంటున్నారు. ఆ ప్రాంతం అంతా ఇలా ఉంటుండగా ఈ గలిబిలి ఒక్కసారిగా వారికి అర్థం కాని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో ప్రజలలో నిద్ర లేదు, అధిపతుల్లో నిద్ర లేదు, బంధించబడిన క్రీస్తుకు నిద్ర లేదు. పారిపోయిన శిష్యుల్లో పేతురు వంటి వారు ఏమవుతుందో చూస్తూ కనిపెట్టుకుంటూ ఎక్కడ పట్టుకుంటారనే భయము, ఆయన ఏం చేస్తున్నారనే ఆందోళన వెంటబడుతూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడెప్పుడు ఇది సమసిపోతుందా, ప్రశాంతంగా ఉందా అనే ఆలోచన కొంతమందికి. ఎంతసేపు అయినా తెల్లారట్లేదు, ఎంతసేపు అయినా ఆయన విడుదల అవ్వట్లేదు. వాళ్ళు 10 రోజులు జైల్లో పెట్టారు, ఇలాంటి మాట కూడా లేదు. నిజంగా చంపేస్తారా, తీర్పు ఏమి రాబోతుంది తెలియదు. రోమిల చేత నియమించబడినారు, పిలాతు దగ్గరకు, గవర్నర్ దగ్గరికి వెళ్తున్నారు, ఆయనకు పడనటువంటి హేరోదు రాజు దగ్గరికి వెళ్తున్నాడు. ఏం జరుగుతుంది? కాబట్టి అక్కడ నుంచి ప్రారంభమైనటువంటి టెన్షన్, యేసు క్రీస్తు ఆ సిలువను మోస్తూ వస్తుంటే, ఆయన కొరడాలతో చీలుస్తూ ఉంటుంటే ప్రజల్లో బాధ, భయము, ఏడుపు. అధికారుల్లో ఎంత కొట్టినా ఇది దెబ్బ తగులుతుందా లేదా, ఇంకా మూర్ఖంగా సిలువను మోసుకెళ్తున్నాడు, ఏడే పడిపోవాలి. అసలు ఏమవుతుందో, ఆయన మాత్రం విడిచిపెట్టవద్దు. దొరికాడు, మనం విడిచిపెడితే ఆయన కనుక మనం గ్యాప్ ఇస్తే ఎక్కడ తిరగబడతాడో. ఆయన తండ్రి అని మాట్లాడి ప్రార్థన చేస్తాడేమో, చెవుల్లో వేళ్ళు పెట్టి ఎఫ్ఫత అని అరిచినట్లుగా, తలితాకుమి అని అరిచినట్లుగా ఏదైనా ఒక పదం అంటాడేమో. ఆయన అన్నప్పుడు చనిపోయిన వారు లేచారు, ఆయన అన్నప్పుడు చెవులు తెరవబడినవి, ఆయన మాట్లాడినప్పుడు కార్యాలు జరిగినవి. ఈయనకు మనము క్షణం తీరిపిస్తే ఆ కోపంతోనో బాధతోనో ఒక్కసారి ఏమన్నా మనల్ని శపిస్తాడేమో. ఆయన దేవుని కుమారుడు కాదు, ప్రక్కన పెడితే ఇతనేదో మంత్రగాడు, ఇతనేదో గారడి చేసేవాడు, ఇతనేదో దయ్యం పట్టినవాడు. అతనిలో ఉన్న దయ్యము లేదా అతనిలో ఉన్న మంత్రశక్తి, దానివలన మనకి ఇబ్బంది అవుతుందేమో అని అధికారుల్లో భయం ఉంటుంది. మీరు వెళ్ళేటప్పుడు దారిలో నిమ్మకాయలు ఏవో ఉంటాయి, తొక్కడానికి భయపడతారు. దిష్టి తీసి ఉంటే తొక్కడానికి ఇబ్బంది పడతారు. ఆ దిష్టి మనకు వచ్చింది లేదు, తప్పుకొని వెళ్దాం అనుకుంటూ ఉంటారు. చేతపడి చేసిన బొమ్మ ఎక్కడో మీకు దొరికిందనుకోండి, పొరపాటున మీ చిన్న బిడ్డ దాన్ని పట్టుకొని ఆడుకోవడానికి తీసుకుంటే చిచి వదిలేసే అమ్మ అని భయపడి ఊరుకోరు. చేతులు కడగడమే కాదు, ఏం చేద్దాం, ఆ చేతపడి చేసినంత పిల్లడికి వచ్చిందేమో, వీడు తెలియక అంటుకున్నాడు, ఎలా పోతుంది అని వీలైతే మంత్రగాళ్ళ దగ్గరికి, మొదలైన వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పిల్లోడు తెలియక దీన్ని పట్టుకున్నాడు, దాన్ని అక్కడే వదిలివేశాము, ఆ దుష్ట శక్తి మా పిల్లవాడిని ఆవహించిద్దేమో, ఏదైనా పరిహారం చేయండి అని అడుగుతూ ఉంటారు. బొమ్మే కదా అని అనుకోరు. కాబట్టి యేసుక్రీస్తు అద్భుతాలు చేస్తున్నాడు. కొంచెం రొట్టెలను అనేక మందికి పంచడము, పుట్టినది మొదలుకొని వ్యాధిగ్రస్తులైన వారిని బాగు చేయటము,
చనిపోయిన వారిని సహా లేపటము, నేను దిగి వచ్చిన జీవాహారం అంటాడు, నేను తల్లి దగ్గర నుంచి వచ్చాను, ఏం చూచాను అవే చెప్తున్నానంటాడు. కాబట్టి ఈయన మాటలు పరలోక రాజ్యం ఎలా ఉన్నది ఎలా ఉన్నదని ఏదో చూసి వచ్చినట్లే చెప్తూ ఉంటాడు. మనం చేయలేనివి ఏం చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? కొంచెం గ్యాప్ వస్తే, అతను తనకున్న శక్తితో మనల్ని శపిస్తే, అతనిలో ఉన్న దెయ్యమే కానీ దైవమే కానీ అతనిలో ఉన్న తాంత్రిక విద్యలే కానీ మనల్ని పాడు చేస్తాయేమో, ఆ దోషం మనకు మన కుటుంబాలకు వస్తుందేమో. మీకు పిల్లల గురించి కూడా తెలుసు. ఈ నిరపరాధి విషయంలో నేను నిర్దోషిని అని చేతులు కలుపుకున్నాడు. ఎవరి భయాలు వాటికి ఉన్నాయి, ఏం చేస్తే ఏమవుతుందని. మనిషి అయిపోతే పోయేట్లేదు, లేకపోతే విడిచిపెడితే విడిచిపెడదాం అనే అంత తేలిగ్గా క్రీస్తు విషయంలో వారు లేదు. ఇలాంటి ఆందోళనల మధ్య ఆ దినము ఎక్కడికక్కడ ఆయన్ని కృంగ తీస్తుంటేనే, ఆయన నోరెత్తకుండా ఉంటేనే అని సైనికులకు గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అందుకని ఆయన పడిపోతున్నా కూడా క్రూరంగా కొడుతున్నారు దేవుడని. ఆయనకు సహాయం చేయకపోగా, మానవుడు అనే మానవత్వం కూడా లేకపోగా తీవ్రంగా హింసించుకుంటూ తీసుకువెళ్తున్నారు. ఉదయాన్నే 9 గంటలకు సిలువుకి తీసుకువెళ్తున్నారు. రాత్రంతా విచారం చేస్తున్నారు. అంత అవసరం లేదు. రాత్రికాలం అంతా బంధించారు, తీసుకొచ్చారు. నిజంగానే దొరికాడా? సరే జైల్లో పెట్టండి, రేపు వచ్చి మాట్లాడదాం. సరే జైల్లో పెట్టండి, రేపు పస్కా పండుగ ఉంది కదా, పండుగ అయిపోయిన తర్వాత వచ్చి ఆయన సంగతి ఏంటో చూద్దాం అనుకోవట్లేదు. ఎందుకంటే బంధించిన వాడు ఊరికి పెడితే ఏం చేస్తాడు? ఎలా అయినా సరే పండగ రోజున పాపము చేయకూడదు, పండగ రోజున ఆ బలి పశువు రక్తాన్ని తప్ప ఇతరుల యొక్క మనుషుల యొక్క రక్తాన్ని చిందించకూడదు, పండుగ రోజున ద్రోహం చేయకూడదు తెలిసి ఈ అధిపతులు ఎవరైతే ఉన్నారో, ప్రధాన యాజకులు, పరిశీలు, శాస్త్రులు, వీరికి ధర్మశాస్త్రం అంతా తెలుసు. ఏది ఎలా ఆచరించాలో, ఏది ఎలా ఆచరించకూడదో, దానికోసం ఎంత నిష్ఠగా ఉండాలో ఇవన్నీ తెలుసు. ఈరోజు కూడా ఇశ్రాయేలు యూదులు ప్రత్యేకంగా వారు చాలా ప్రత్యేకంగా ఉంటారు. విశ్రాంతి దినమున ఏ పని చేయకుండా ఆయన ఆరాధించవలసిన సమయాన్ని ఆయనకు తగినట్లుగా ఆరాధిస్తూ దేవుని విషయంలో చాలా ప్రాముఖ్యంగా ఉంటారు. ఉదాహరణకు ఒక అతను సుంకరి పరిసయుడు, ప్రార్థన మీకు తెలుసు. పరిసయుడు అంటున్నాడు, ప్రభువా నేను వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా దశమ భాగం ఇస్తున్నాను, నేను నీ ఎదుట ఎలా ఉంటున్నానో నీకు తెలుసు. నీవు నన్ను పురుషుడిగా పుట్టించినందుకు నీకు ధన్యవాదాలు, నీవు నన్ను పరిసయుడిగా ఏర్పరిచినందుకు నీకు ధన్యవాదాలు అని చెప్తూ ఆయన చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి పరిశీలు శాస్త్రులు అనేవారు దుర్మార్గులని మనము వారి మీద ముద్ర వేయటం కాదు, కానీ వారు అక్షరానుసారంగా ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారుగా, ధర్మశాస్త్రాన్ని బోధించేవారుగా, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారుగా, ధర్మశాస్త్రాన్ని అనుసరింపజేసే అధికారులుగా ఉంటున్నారు. కాబట్టి వారికి ఏది ఎలా, ఏ పాప పరిహారం ఎలా ఉంటుంది, ఏ రోజున ఏది చేయాలి చేయకూడదు ఇవన్నీ తెలుసు. అందుకని విశ్రాంతి దినమున కావాలని రోగి అయినటువంటి వాడిని, బలహీనుడైనటువంటి వాడిని ఆయన ఎదురు పెడుతున్నాడు. విశ్రాంతి దినమున తప్పు చేస్తాడా చేయడా, బాగు చేస్తాడా? నేను కనికరమ గలవాడను, నేను దేవుని యొద్ద నుండి వచ్చాను, నేను నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాను అంటున్నాడు కదా. ఇప్పుడు ఇతడికి రక్షణ కావాలి, ఇతనికి స్వస్థత కావాలి. స్వస్థత ఇస్తాడా? విశ్రాంతి దినపు కట్టడను ఆచరించి సైలెంట్గా ఉంటాడా? పరిశీలించడానికి తీసుకుని వచ్చాడు. యేసు క్రీస్తు అక్కడ అద్భుతాలు చేస్తూ ఉండగా వారు ఆయన గురించి విమర్శించే విషయంలో, ఆయన శిష్యులు పంట చేరులో పడి వెన్నులు తుంచితే, పంట చేలో వెన్నులు ఎన్ని తుంచుతారు, ఎన్ని తింటారు, దీనిని కూడా వారు నేరంగా పరిహరించారు. ఇదిగో నీ శిష్యులు విశ్రాంతి దినముందు చేయకూడదు చేస్తున్నారు, వారు వెన్నులు తుంచుతున్నారు. వారు వెన్నులు తుంచుతుంది, కూలికి వెళ్ళి తుంచడం లేదు. దారిలో వెళుతూ ఆ పంట చేలో పడి వెళుతూ తినటానికి తుంచుతున్నారు. తినటానికైనా విశ్రాంతి దినమున వెన్నులు తుంచడం ఆజ్ఞాతిక్రమం. విశ్రాంతి దినమున ఏ పనియూ చేయకూడదనే ఆజ్ఞలో భాగంగా వారు వెన్నులు తుంచడం కూడా ఆజ్ఞాతిక్రమము. ఇదిగో నీ శిష్యులే ఆజ్ఞను మీరి ఉన్నారు అని చెప్పడానికి వారు అలాగ చేస్తున్నారు. కాబట్టి వారికి ధర్మశాస్త్రం గురించి స్పష్టంగా తెలుసు, ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో తెలుసు. అలాంటి పరిస్థితుల్లో
ఈ క్రీస్తు ఈ రోజే పట్టుబడతాడని వారు కలగనలేదు. ఏదో యోధా వచ్చాడు, పిలిచాడు, సైనికులు పంపించాడు, వీరేం తీసుకొచ్చారు. ఆయన నిజంగానే బంధించబడిన వాడుగా వచ్చాడు. ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఆయన ఎలా అయినా సరే పండగ కావాలంటే తర్వాత విచారణ జరిగేటప్పుడు కూడా వారు మందిరంలోకి వెళ్ళలేదు. వారు మైల పడకూడదని అక్కడికి వెళ్ళలేదు. వారు తమ జాగ్రత్తలు తాము ఉంటూ కూడా క్రీస్తు విషయంలో ధర్మశాస్త్రాన్ని, క్రీస్తు విషయంలో మానవత్వాన్ని, క్రీస్తు విషయంలో సమస్తాన్ని ప్రక్కన పెట్టి ఆయన అర్జెంటుగా సిలువేయాలి. మరి ఇందులోనే ఆలోచనలు, ఒక్కడే వేస్తే కుదరదు. ఆయన ఏదో అన్యాయం జరిగింది అనుకుంటారు కాబట్టి క్రూరమైనటువంటి వారిని ఎవరున్నారో వారిని పరిశీలించి క్రూరమైన దొంగలుగా ఉన్నవారు ఇద్దరిని తీసుకొచ్చి ఆయన ఆ వైపున ఒకటి, ఈ వైపున ఒకడు, దొంగల మధ్య, దోషుల మధ్య ఆయనను సిలువేయడం జరిగినది. సిలువేసి చూస్తూ ఉన్నారు. ఎంత రక్తం పోయింది, ఇన్ని దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ఉన్నది, మేకులు కొట్టారు. అందరికీ మేకులు కొట్టరు, సిలువ శిక్షలో అందరికీ మేకులు కొట్టరు, క్రీస్తు కొట్టారు. కాబట్టి ఇన్ని జరిగి ఉన్నవి, ఇంకా బతికే ఉన్నాడు. ఏమవుతుంది టెన్షన్. వచ్చిన వారు ఏడుస్తూ ఉన్నాడు. కొంతమంది రైల్వే స్టేషన్కి వెళ్తారు తమ ప్రియులతో. ఈ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, చుట్టాలు వస్తారు, వారిని పంపించడానికి స్టేషన్కి వెళ్తారు. ఇంటి దగ్గర 2 రోజులు చిన్నపిల్లలకి ఉండండి అని బతిలాడతారు. వెళ్ళొద్దని ఏడుస్తూ ఉంటారు. ఇక తప్పదు, వెళ్ళిపోవాలి, వాళ్ళతో కలిసి స్టేషన్ దాకా వెళ్దామని వెళ్తారు. స్టేషన్ దాకా వెళ్ళినాక ట్రైన్ రాదు. వీళ్ళకి ఉంటే మంచిదే, కానీ ఇప్పుడు పంపిస్తున్నాను, ఇంకా ట్రైన్ రాదండి పంపించడానికి వచ్చే వారికి, సెండ్ ఆఫ్ ఇచ్చేటువంటి వారికి ట్రైన్ రావడం ఆలస్యం అయితే అటు ఇటు కాకుండా ఉంటుంది. త్వరగా వచ్చేస్తే మనం వెళ్ళిపోవచ్చు. వాళ్ళు వెళ్ళిపోవాలన్నది కోరిక కాదు, త్వరగా ఒక పని అయిపోతుంది. లేదా వస్తే రమ్మని ఇంటికి, ఈ స్టేషన్లో వెయిటింగ్ బాగా. అలాగనే యేసుక్రీస్తు చనిపోతే త్వరగా చనిపోతే బాగుంటుంది, లేదా ఆయన ఏదో ఒక అద్భుతం చేసి దిగి వస్తే అదన్నా బాగుంటుంది. ఈయన ఇంకా చచ్చిపోవట్లేదు ఏంటి, ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీరందరికీ అది మహాశ్రమగా, మహాశుక్రవారంగా, చాలా సమయం గడిచిన శుక్రవారంగా ఉంది. ఈరోజు పాట కూడా తీయవద్దు, నేను రిఫరెన్స్ దాదాపు నేను చెప్పట్లేదు, కానీ ఈరోజు పాటలో కూడా సువార్త పాటని జ్ఞాపకం చేస్తుంటే మధ్యాహ్నం మొదలుకొని రమారమి 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మింది. ఈయన చచ్చిపోవటం లేదు, అనుకోకుండా 12-1 గంట ఆ ప్రాంతం నుంచి ఆయన మరణించే వరకు అక్కడంతా చీకటి కమ్మింది. ఈ చీకటి కమ్మిన తర్వాత వారికి ఇంకొక అనుమానం, ఈ చీకటిలో అయినా సరే ఆయన దిగి వస్తాడా, లేకపోతే ఎందుకు ఈ చీకటి వచ్చింది. ఈరోజున్న గ్రహణం కూడా లేదు, గ్రహణం ఉన్నా కూడా ఎంత చీకటి రాదో మిట్ట మధ్యాహ్నం, అర్థం కానటువంటి పరిస్థితి. కాబట్టి వీరందరికీ ఇది మహాశుక్రవారంగా ఎంచబడింది. విశ్వాసులైనటువంటి వారికి, రక్షించబడేటువంటి వారికి ఇది మంచి శుక్రవారంగా ఎంచబడింది. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. అందరూ పాపం చేసినప్పుడు ఈ పాపం వలన వచ్చే జీతము మరణంగా ఉంటుండగా అది తప్పించబడాలి అంటే ఏం చేసినా కూడా తీరదు. వాడి దోషము తీరక అట్లుండవలసినదే అని పరిశుద్ధ గ్రంథం రాయబడింది. వాని పాపములను ఇనుప గంటముతో లిఖిస్తాను అన్నది. ఇనుప గంటముతో అంటే పెన్నుతో, పేపర్, పెన్సిల్తో రాస్తే చెడిగిపోతాయేమో. ఇనుప గంటంతో రాయడం అంటే చెక్కడం, చెక్కినది పోదు. మీకు తెలుసు, శిలాఫలకాలు అవి చెక్కినవి రాజుల కాలంలో 100,000 సంవత్సరాల క్రితం నుంచి అలాగే ఉంటున్నవి. మన పాపాలను ఆయన ఇనుప గంటంతో, ఇనుప గంటంతో చెక్కుతున్నాడు. కాబట్టి ఈ పాపం అనేది ఆయన ఎదుట వ్రాయబడి ఉన్నది, ఆయన గ్రంథంలో చెక్కబడినట్లుగా వ్రాయబడి ఉన్నది. దీని నుంచి మనం తప్పించుకోలేము. ఇలాంటి పరిస్థితుల్లో క్రీస్తు వచ్చి తన రక్తముతో ఈ పాపాలన్నిటినీ కడిగివేసి ఆ వ్రాయబడిన వాటిని తుడిచివేసి మనను పరిశుద్ధులుగా చేశాడు. ఆయన ద్వారా మనకు పరిశుద్ధతయు, నీతియు, విమోచనయు ఆయను అని మనం గత ఆదివారాల్లో నేర్చుకున్నాం. క్రీస్తు ద్వారా ఇవన్నీ మనం పొందుకున్నాం. కాబట్టి పాపులమైన మనము పరిశుద్ధపరచబడటానికి ఆయన చేసిన ఈ త్యాగము గొప్పది. కాబట్టి మంచి శుక్రవారంగా దీన్ని ఎంచుతూ ఉన్నాం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు గురించి ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన తండ్రి మాట విని ఈ లోకానికి వచ్చాడు. తండ్రి చెప్పినట్లుగా చేస్తూ ఉన్నాడు. లోకాన్ని ప్రేమించి ఆ రీతిగా నడుచుకునేటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకనే మనందరి నిమిత్తము ప్రాణము పెట్టడం చూస్తున్నాం. ఈ రోజున పత్రిక పాఠము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో 6వ వచనం నుంచి ఆయన వచ్చి మనం చూస్తున్నాము. సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఇది దర్శనం. వధించబడినట్లుగా గొర్రె పిల్ల ఉన్నది. వధించబడినట్లుగా ఉండడం అంటే అది చక్కగా ఉన్నదని కాదు, కానీ అది గాయపడి ఉన్నది, వధించబడినట్లుగా ఉన్నది. ఆ గొర్రె పిల్లను చూస్తున్నాము అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. ఆయన వధించబడటానికి మన చేతిలో పాత నిబంధన పాఠంలో చూస్తున్నాము. కొట్టు వారికి నా వీపును అప్పగించితిని, వెంట్రుకలు పెరివేయ వారికి నా చెంపలను అప్పగించితిని, ఉమ్మి వేయ వారికి అవమానపరచు వారికి నా ముఖమును దాచుకొనలేదు. ఈలాగున ఆయన అప్పగించబడ్డాడు. అలాగనే వదకు తేబడిన గొర్రె వలె ఆయన ఉంటున్నాడు. తృణీకరించబడిన వాడుగా ఆయన ఉంటున్నాడని ఇదే యెషయాలో 53లో కూడా మనం చూస్తాము. 7వ వచనం నుంచి, అతడు దౌర్జన్యమునందెను, బాధపడను, అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాడి అతడు గొర్రె పిల్లయు మౌనంగా ఉండనట్లు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్ల గురించి ప్రవచనంలో చూస్తున్నాం. ఆ ప్రవచన నెరవేర్పు సిలువలో చూస్తున్నాం. దీని దర్శనం ఈ చనిపోయిన తర్వాత, ఈ వధించబడిన తర్వాత, రక్షణ కార్యం తర్వాత దర్శనం ప్రకటనలో చూస్తున్నాం. ఆ జీవులకు ఆ పెద్దలకు మధ్య వధించబడినట్లుగా గొర్రె ఉన్నది. అందుకని బాప్తిసం ఇచ్చి యోహాను తన శిష్యులకు చెప్పుతున్నటువంటి మాట, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. మొదట శిష్యులను పరిచయం చేస్తున్నాడు. క్రీస్తు గురించి చెప్పబడుతున్నటువంటి మాట, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల పాపాలను మోసుకొని పాప పరిహారార్థ బలిగా వధించబడినట్లుగా యోహాను భక్తుడు తన దర్శనంలో చూస్తూ ఉన్నాడు. సిలువ అనేటువంటిది శక్తితో కాదు, ఆయన తలుచుకుంటే తన శక్తితో తన ప్రభావంతో మన పాపాలను కడగగలడు. తన శక్తితో తన ప్రభావంతో ఆయన సిలువ మీద నుండి దిగి వచ్చి హింసిస్తున్న వారిని నాశనం చేయగలడు, ద్రోహులైన వారిని నిర్మూలన చేయగలడు. కానీ శక్తితో కాదు, త్యాగంతో వధించబడినట్లుగా మౌనంగా ఉన్న గొర్రెపిల్ల వధించబడినట్లుగా వారి మధ్య ఉంటున్నాడు. ఎందుకు వధించబడ్డాడు? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నవాడు. అలాంటి వాడు వధించబడినట్లుగా ఉండటానికి కారణం ఏంటి అంటే త్యాగం ద్వారా రక్షణ. మన భారతదేశానికి స్వతంత్ర విషయంలో ఈ మాటలు ప్రతిసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. హింస వలన కాక అహింసతో స్వతంత్ర్యాన్ని సంపాదించుకున్నామని, శక్తితో కాక త్యాగముతో దేవుడు తన కుమారుని ద్వారా మనకు ఈ రక్షణను సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి సిలువలో మనం చూస్తున్నది త్యాగము. సిలువలో చిందించబడినటువంటి రక్తము మన కొరకు ఏర్పరచబడిన విమోచన క్రయధనము. మన పాపాలను విమోచించడానికి మనము చెల్లించే ధనము వెండి బంగారములు కాదు, కానీ ఆయన తన అమూల్యమైన రక్తముతో మనల్ని కొనుక్కున్నాడు. తన రక్తమిచ్చి సంపాదించుకున్నాడు. అందరము పాపులమై ఉంటుండగా నశించిపోకుండా దేవుని ఎదుట ఉండటానికి, మీకు పాత నిబంధనలో ధర్మశాస్త్రంలో ఈ పరిహారానికి సంబంధించినటువంటి విమోచన క్రయధనాల గురించి వ్రాయబడి ఉంటుంది. దాసులను ధనమిచ్చి విడిపించవచ్చు అని. పాపానికి దాసులమైన మన విషయంలో క్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి మనను కొనుక్కున్నాడు. మీరు విలువ పెట్టి కొనబడేవారు, మీరు మీ సొత్తు కాదని కూడా మనం చూస్తున్నాం. అలాగన ఈ రక్తము ద్వారా మనము విమోచించబడి ఉన్నాము అని జ్ఞాపకం చేసుకోండి. అలాగనే ప్రియమైనటువంటిది ఏం పెట్టారా, హెబ్రీయులకు రాసిన పత్రిక
9వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. రక్తము ఎందుకు చిందించవలసిందో ఇక్కడ రాయబడి ఉంటుంది. 22 అనే భాగాన్ని ముందుగా చూద్దాం. 22 చూడండి. ధర్మశాస్త్ర ప్రకారము రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. రక్తము ద్వారానే పాప క్షమాపణ కలుగుతుంది. అందుకనే ఈ రక్తము పరిశుద్ధమైనదిగా ఉండాలి, నిర్దోషమైన దాని యొక్క రక్తముగా ఉండాలి. అందుకనే క్రీస్తు ప్రభు మన కొరకు సిలువలో ఈ రీతిగా రక్తాన్ని చిందించి ఉన్నాడు అనేటువంటి మాటను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వచ్చి మనం ఇంకనూ పాపులమై ఉండగానే మనల్ని కాపాడించడానికి, మనల్ని రక్షించడానికి మన నిమిత్తము సిలువలో బలియాగమయ్యాడు. యేసుక్రీస్తు ఎందుకు బలియాగమయ్యాడు అనే దానికి 2 మాటలు. మనము రక్షించబడటానికి, ఆయన మనను విడిపించడానికి, తన రక్తము చిందించడానికి సిలువలో బలియాగము అయ్యాడు అనేటువంటి మాటను చూస్తున్నాం. అలాగనే ఇంకొక కారణము ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం మన పాఠంలోనే చూస్తూ ఉన్నాము. మనందరికీ ఉన్నటువంటి పేరు ఏమిటంటే సర్ప సంతానము, అపవాది సంతానము, వేశ్య సంతానము. ఇవన్నీ మనకు అనగా మానవ జాతి, దారి తప్పిపోయిన మానవ జాతికి ఇవ్వబడినటువంటి టైటిల్స్. ఇలాంటి స్థితిలో ఉన్న మన ఐడెంటిటీని ఆయన మార్చడానికి క్రీస్తు సిలువలో బలియాగమయ్యాడు. మన ఐడెంటిటీ ఏంటి? ఆయన అంటున్నాడు, వ్యభిచారము తరము వారులారా, సర్ప సంతానమా. క్రీస్తు క్రొత్త నిబంధనలు అంటమే కాదు కానీ పాత నిబంధనలో కూడా తండ్రి అయిన దేవుడు ఇలాంటి మాటలతో సంఘాన్ని లేదా ప్రజలను గట్టిగా అంటున్నాడు. పాపిష్టి జనమా, తెలివిలేని వారులారా, మూర్ఖులారా, నా జనులకు తెలివి లేదు అని ఇలాంటి మాటలు ఉపయోగించడం జరిగింది. మనము పాపిష్టి జనముగా, అక్రమ సంతానముగా ఇలాంటి స్థితిలో ఉంటుండగా మన యొక్క ఐడెంటిటీని క్రీస్తు తన సిలువ ద్వారా ఎలాగ మారుస్తున్నాడో ఈ భాగంలో మనం చూస్తున్నాం. 9-10 వచనాలు, ప్రకటన 5-9-10 వచనాలు. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి, కనుక వారు భూలోకమందు ఏలుదురు అని క్రొత్త పాట పాడుదురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు చేసిన త్యాగం ఏంటి అంటే, ఒకటి, మనము నరకంలోనికి వెళ్లకుండా మనలను తప్పించడానికి ఆయన తన రక్తాన్ని అర్పించాడు. తన రక్తంతో మనల్ని కొన్నాడు. కొని ఏం చేస్తున్నాడు? దేవునికి ఒక రాజ్యముగా చేస్తున్నాడు. దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్నాడు. అందుకే బాప్తిస్మం ఇచ్చిన ప్రతిసారి సంఘంతో చెప్పబడేటువంటి మాట, ఆయనకు ప్రార్థన చేసేటువంటి మాట, బాప్తిస్మం ఇచ్చే ప్రతిసారి ఏం చేయబడుతుందంటే, పక్కకు చూస్తే ఉప్పు స్తంభాలు అవుతారు. ఎందుకు చూస్తున్నారో తెలియదు. కాబట్టి ఏం చెప్పబడుతుంది అంటే, నీవు నీ సంఘమును ప్రేమించి వృద్ధి చేస్తున్నావు అని. యేసుక్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, మనందరము ఆయన అవయవాలుగా ఉన్నాము. ఇంత సంఘంలో ఎంతమంది మారు మనసు పొందారు? మారు మనసు పొంది ఆయన వెంబడించేవారే ఆయన అవయవాలు. మరి మిగిలిన వారు మారు మనసు పొందలేదంటే ఆయన శరీరం పూర్తిగా రూపించబడట్లేదు, ఆయన రాజ్యం పూర్తిగా విస్తరించబడట్లేదు. అందుకని బాప్తిసం పొందిన ప్రతిసారి మాట అంటూ ఉంటాం, నీవు నీ సంఘం ఎడల కరుణ చూపి దాన్ని విస్తరింపచేసి ఉన్నావు అని. అలాగనే యేసుక్రీస్తు వీరందరినీ తన రక్తం ఇచ్చి సంపాదించుకొని దేవుని కొని రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. దేవుని రాజ్యంలో ఉదాహరణకు 10 మంది ఉంటే ఆయన రక్తం ద్వారా ఇంకొక 10 మంది కలపబడితే ఆయన రాజ్యం విస్తరించినట్లు. అపవాది యొక్క జనాంగంగా ఉంటున్న మనము, అపవాది సంతానంగా ఉంటున్న మనము, అపవాదికి ఏర్పాటు చేయబడిన నాశనంలోనికి వెళ్ళే మనలను ఆయన ఏర్పరచుకొని పిలుచుకొని
దేవుని రాజ్యాంగా, దేవుని యొక్క యాజకులుగా చేస్తున్నాడు. రాజ్యము యాజకులు రెండు మాటలు గమనించండి. దేవుని రాజ్యంలో ఎవరు ఉంటారంటే, పదే పదే చెప్తున్నాము, దేవుని వారసుడు మాత్రమే ఉంటాడు. దేవుని వారసులే ఉంటారు. మనం ఆయన రాజ్యముగా ఉంటున్నామంటే మనందరము దేవుని కుమారులుగా ఎంచబడుతున్నాం. దైవత్వాన్ని కలిగి ఉంటున్నాం. నిత్య జీవాన్ని పొందుకుంటున్నాం. ఆయనతో కలిసి ఆయన సింహాసనం మీద కూర్చుండి ఏలేదన్నిత, ఆయనతో కలిసి ఆయనతో పాటు కలిసి భుజించే ధన్యత, ఇవన్నీ పాపులుగా దుష్ట సంతానంగా ఉన్నటువంటి మనకు ఇస్తున్నాడు. ఐడెంటిటీ మార్చి దేవుని రాజ్యంగా చేస్తున్నాడు. ఇంకొకటి యాజకులుగా చేయటం. యాజక వంశం గురించి జ్ఞాపకం చేసుకుంటే, ఇశ్రాయేలు 12 గోత్రాల వారు ఉన్న అందులో నుంచి లేవీ గోత్రాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. 12 మందిలో లేవీ గోత్రాన్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు అంటే, ఈ లేవీ దేవుని విషయంలో తన తల్లిదండ్రులైనను తన సహోదరులైనను ఎరుగను అనేను అని రాయబడి ఉంటుంది. తన తల్లిదండ్రులైనను సహోదరులైనను ఎరుగను. మరి ఎవరిని ఎరిగాడు? దేవుణ్ణి మాత్రమే. దేవుణ్ణి అంతగా ప్రేమించి పట్టుకునేవాడు లేవీయుడు. అందుకని ఆయన తన పరిశుద్ధ యాజకత్వం విషయంలో లేవీ గోత్రపు వారు మాత్రమే ఉండాలి అని అన్నాడు. లేవీ గోత్రపు వాడు కాకుండా అన్యుడు సమీపిస్తే వాడు మరణ శిక్షణ అందుతాడు. అందుకనే మీరు గమనించండి, ఒక రెస్ట్రిక్షన్ అనేది పెడతాం. వాక్యం చెప్పే విషయంలో, సంఘాన్ని నడిపించే విషయంలో, పరిశుద్ధ యాజకత్వాన్ని జరిగించే విషయంలో సంఘానికి అన్నిటికీ అనుమతి ఉండదు. అన్నిటి చేయడానికి ఉండదు. తెలియక తెలుసో కొంతమంది కొన్ని చేసేస్తూ ఉంటారు, కానీ అన్నీ ఉండదు. ఎందుకు అంటే వీరు ప్రత్యేకించబడిన వారు. వీరు దేవుని విషయంలో తల్లినైనా తండ్రినైనా ఎరుగను అని చెప్పి దేవుణ్ణి మాత్రమే హత్తుకునేటువంటి వారు. ఈ భాగం గురించి మనం శ్రమల ధ్యానంలో జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాని గురించి అంటలేదు. ఎందుకంటే నా నిమిత్తము తన తల్లినైనా తండ్రినైనా భార్యనైనా బిడ్డలనైనా అన్నదమ్ములనైనా చివరికి తన ప్రాణమైన ద్వేషించుకుంటే నాకు వారసుడు కాడు. మనము దేవుని రాజ్య వారసులం అవుతున్నామంటే మనము దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకోగలిగిన స్థితిలోకి వచ్చాము. క్రీస్తు నిమిత్తం నేను సమస్తము వ్యర్థముగాను పెంటతో సమానంగా ఎంచుకొనిస్తున్నాను. ఇక్కడ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఈ మాటలు ఆయనను హత్తుకునేవారు చెప్తారు. అలాంటి వారందరూ ఆయన రాజ్యంగా ఉంటారు. వారికి స్వార్థము, అసూయ, పగలు, ద్వేషాలు, కక్షలు, మోసము ఇలాంటి వాటితో సంబంధం లేదు. వారు తమకున్నవన్నీ కోల్పోవటానికైనా ఇష్టం. అందుకనే పౌలు అంటున్నాడు, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాను, ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను, ఎన్నిసార్లు అవమానపరచబడ్డాను, ఇవన్నీ చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయని ఆయన చెప్తున్నాడు. ఆయన యొక్క అపోస్తలుడు లేదా ఆయన యొక్క ఆదిమ క్రైస్తవుల గురించి జ్ఞాపకం చేసుకుంటే వారు తమ ప్రాణాలను కోల్పోయారు. ఆయన శిష్యులు క్రీస్తు అనుభవించిన వాటికంటే కూడా ఎక్కువైన శ్రమలు అనుభవించిన శిష్యులు ఉన్నారు. వారు తమ మరణాన్ని ఎంత ఘోరమైన పరిస్థితుల్లో పొందారంటే, తోలులో మనిషిని చుట్టి ఎర్రని ఎండలో పెట్టేవారు. ఊపిరాడక లోపల కమిలిపోయి చచ్చిపెట్టారు. తిరగేసి రంపాలతో కోసారు. చిత్రహింసలు పెట్టారు. అవన్నీ వారు సహించారు. స్టెఫెను సైతం తండ్రి మీరు ఏం చేస్తున్నారు, క్షమించని అడుగుతూ క్షమించేటువంటి స్థితిలో తన ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడ్డారు. ఎందుకు అంటే వారు తమ జీవితాలను, తమ దేహాలను, తమ కుటుంబాలను వీటిని కాదు కానీ దేవుని ప్రేమించారు. ఈలాగున దేవుణ్ణి పూర్ణ హృదయంతో హత్తుకునే నిజమైన విశ్వాసిగా ఆయన ఏర్పరిచాడు. తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కొనబడిన మనము ఆచార రీతిగా గుడ్ ఫ్రైడేలు ఆచరించడం కాదు కానీ ఇక్కడ జీవించే జీవితం అంతా క్రీస్తు కోసమే అనే స్థితిలో మనం ఉండాలి అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. యాజకులకు ఉన్న ఇంకో ధన్యత ఏంటంటే, మానవులు సామాన్యులు సర్వోన్నతులతో మాట్లాడటానికి అయోగ్యులు. ఈ యాజకులు దేవునికి సంఘానికి మధ్యవర్తితులై మధుర సేవని ఒక చక్కని కీర్తన ఉంటుంది. ఏమి మాసనమని కదా రచించిన కీర్తన. అందులో ఆయన రాస్తూ ఉంటాడు దైవజనుల, దేవుని సేవకుల, యాజకుల యొక్క పాత్రల గురించి. దేవుని మాటలో ప్రజల విజ్ఞాపన దేవునికి అందించే మధ్యవర్తిత్వం యాజకులది.
అయ్యా వీరు కష్టంలో ఉన్నారు, వీరికి సహాయం చేయని ఈయన అడిగితే అది ఆయన ఆలకిస్తాడు. అలాగనే ఇదిగో ఆయన ఇలా చెప్తున్నాడు, మీరు ఇలా చేయాలి లేకపోతే మనకు శ్రమ అని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనకు తెలియజేసేటువంటి స్థితిలో యాజకులు ఉంటారు. దేవుని రాజ్యముగాను యాజకులుగాను మనల్నే ఆయన చేసి ఉన్నాడు తన రక్తమిచ్చి. ఇది ధన్యత. ఒక పాపి, మూర్ఖుడు, అక్రమ సంతానం, సర్ప సంతానం అనబడే పేర్లో ఉన్నటువంటి వాడు దేవుని కుమారుడు, దేవుని యాజకుడు, దేవుని రాజ్య వారసుడు, దైవము అనేంతగా ఆ రక్తము మనల్ని మార్చివేస్తుంది. అందుకని ఇది మంచి శుక్రవారంగా, మహా శుక్రవారంగా ఉంటుంది. దీనికోసం ఆయన దప్పికొన్నాడు. ఈరోజు నా సువార్త పాఠం తీయొద్దు, నేను దప్పికొంచున్నాను అన్నాడు. ఆయన అవమానపరిచారు, ఆయన సిలువ వేశాడు. ఏంటి దప్పికంటే, నా తండ్రికి మీరు రాజ్యంగా ఉండాలి, మీరు ఎంతమంది వస్తే అంతమంది ఆయన రాజ్యంగా ఉండాలి. ఒక్క పాపి మారు మనసు పొందిన పరలోకంలో అత్యధికమైన సంతోషం కలుగుతుంది. ఒకవేళ నేను ఈ సంఘంలో ఇద్దరినే మారిస్తే అక్కడ కలిగే సంతోషం ఎంత ఉంటుందో, ఈ సంఘంలో ఉన్న 100 మందిని మారిస్తే అక్కడ ఉండే సంతోషం ఎంత ఉంటుందో గమనించండి. కాబట్టి మనందరం మారు మనసు పొందాలి అని ఆ తపనను తెలియజేస్తూ నేను దప్పికొంచున్నాను అన్నాడు. ఈ మాట మాట్లాడేవారు మా మాట కూడా పాస్ గారు చెప్తున్నారు అని అనుకుంటారేమో. ఆ విషయాల గురించి నేను ప్రస్తావించలేదు, కానీ ఆయన దప్పిక మనందరము నశించకూడదని, ఆయన దప్పిక మనందరం ఆయన రాజ్యానికి, ఆయన యాజకత్వానికి వారసులం అవ్వాలని. అందుకనే ఇట్టి వారు రెండవ మరణము జయించిన వారుగా 1000 సంవత్సరాల వరకు క్రీస్తుకు తండ్రికి యాజకత్వం చేస్తారని వారిని గురించి వ్రాయబడుతుంది. ఇప్పటి వరకు యాజకత్వం ఎవరికి? మానవునికి దేవునికి మధ్య యాజకులు ఉంటారు. ఎవరైతే జయించారో, ఎవరైతే విడిపించబడ్డారో వారు క్రీస్తుకు తండ్రికి మధ్య యాజకత్వం చేస్తారని వ్రాయబడి ఉంటుంది. అది ఇంకా దానితో గమనించండి. సర్వశక్తిమంతుడైన తండ్రి, సర్వాధికారి అయిన క్రీస్తు, వీరిద్దరికి మధ్య యాజకత్వం. ఆయన ప్రియకుమారుడు, వీరిద్దరు మాట్లాడుకుంటారు, వీరిద్దరు ఏదైనా చేస్తారు, వీరిద్దరు కలిసి ఉన్నారు. వారిద్దరికి మధ్య కూడా మనం వెళ్ళామంటే ఎంత ధన్యతనో గమనించండి. భార్య భర్తలు ఉంటారు, వారి మధ్యలో ఇంకొకరు వేలు పెట్టవలసిన అవసరం లేదు. వారు ఏదైనా ఆలోచిస్తారు, ఏదైనా నిర్ణయం తీసుకుంటారు, తమ కుటుంబం గురించి ఆలోచిస్తారు. వారి మధ్యలోకి వెళ్ళేది గొడవలు వచ్చినప్పుడు కాదు, కానీ వారి మధ్యలో ఉండి వారిద్దరితోనూ ఒకరి గురించి చెప్పడం అనేటువంటిది, భర్తకు భార్య, భార్యకు భర్త ఏక శరీరమై ఉండగా అంతకు మించినటువంటి బంధం ఉన్నవాడు మాత్రమే మధ్యలో ప్రవేశించి నీ మాట నేను చెప్తాను, నా మాట నువ్వు చెప్పన్నట్లుగా ఉండగలుగుతాడు. క్రీస్తుకు దేవునికి యాజకత్వం చేసేదాన్ని ఇది. ఇక్కడ చేసే యాజకత్వం కాదు, అక్కడ పరలోకంలో జరిగే యాజకత్వం. ఆ ధన్యతను క్రీస్తు తన రక్తం ద్వారా మనల్ని కొని ఇస్తున్నాడు. ఇది ఈ గుడ్ ఫ్రైడే యొక్క విలువ, మహిమ, ఆంతర్యం. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ లోకంలో ఉన్న వాటి కోసం పగలు, ప్రతీకారాలు, పంతాలు ఏదేదో ఆశించి తాత్కాలికమైనటువంటి వాటి కోసం ప్రాకులాడుతూ ప్రయాసపడుతూ, ఇందాక ఎవరినో ఎందుకు ఆలస్యం అవుతుందంటే పని అవ్వలేదు. ఏంటి పని? మన పని. ఆయన అంటున్నాడు, నేను నా తండ్రి పని మీద ఉండాలి, ఇదే నాకు ఆహారం, ఇదే నాకు భోజనం, అంతకు మించింది ఏది లేదు. ఇది గమనించి ఇక మీదట ఆదిమ అపోస్తుల వలె, ఆదిమ క్రైస్తవ సంఘం వలె క్రీస్తు కొరకు జీవించడానికి తీర్మానించుకోండి. క్రీస్తు వారుగా ఉండడానికి ప్రయత్నించండి. ప్రభు మీకు తోడయ్యుండుగాక. అందరం లేచి నిలబడతాము. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం మీ హృదయంలో కావాలి.